అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితుల్ని కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు ప్రధాని మోదీ. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. బాధిత కుటుంబాల్ని ఓదార్చారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద దృశ్యాలను చూసి ప్రధాని మోదీ చలించిపోయారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మోదీ పరామర్శించారు. అహ్మదాబాద్ లో విమాన ప్రమాదంపై మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మోదీ. ప్రమాద తీరు, అనంతరం జరిగిన పరిణామాలు, సహాయక చర్యలు లాంటి విషయాలపై సమావేశంలో చర్చించారాయన. ప్రమాద ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత క్షతగాత్రులు చికిత్స పొందుతున్న అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి వెళ్లారు. ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన మృత్యుంజయుడిగా నిలిచిన బ్రిటిష్ జాతీయుడైన రమేష్ విశ్వాస్ కుమార్ ని మోదీ పరామర్శించారు. ప్రధాని వెంట గుజరాత్ సీఎం పటేల్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర కేంద్ర మంత్రులు, అధికారులు ఉన్నారు. రన్వే దాటి విమానం బీజే మెడికల్ కాలేజ్ మీద ఎలా పడిపోయిందో, అక్కడి శిథిలాల పరిస్థితి ఎలా ఉందో మోదీ స్వయంగా చూసి తెలుసుకున్నారు. ప్రమాదంలో మృత్యుంజయుడైన రమేష్ విశ్వాస్ ను ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారాయన. ప్రమాద సమయంలో ఏం జరిగిందో ప్రధానికి వివరించారు రమేష్ విశ్వాస్. విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను మోదీ ఓదార్చారు.